లేటరల్ ఎంట్రీ విధానంపై విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రధాని మోదీ యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఈ విధానం ద్వారా పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలుపెట్టిన విమర్శలు వివాదానికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విధానాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఎలాగూ వ్యతిరేకించాయి. అయితే అధికార ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విధానాన్ని సమర్థించినప్పటికీ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు మాత్రం రాహుల్కి మద్దతిచ్చేలా ఈ నియామకాలను తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలోనే చేసేదేం లేక లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతిని లేటరల్ ఎంట్రీ అంటారు. అయితే తాజాగా ప్రతిపక్షాలే కాకుండా బీజేపీ మద్దతుదారులు సైతం సహకరించకపోవడంతో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. అంతేకాదు ఈ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చి సామాజిక న్యాయం, రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని స్పష్టం చేశారు. లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ విధానాన్ని గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన పదవుల్లో ఆయా రంగాల నిపుణులకు అవకాశం కల్పిస్తారు. వీరిని యూపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అయితే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ పెద్ద ఎత్తున నియామకాలు చేయాలని ప్రయత్నించింది. మరోవైపు మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల విధానానికి మంగళం పాడుతూ బ్యాక్డోర్ ద్వారా నియామకాలు చేస్తుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని పార్టీల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని, లేటరల్ ఎంట్రీ నియామకాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి యూపీఎస్సీని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.